అల్లు అర్జున్ విషయంలో అయితే పోలీసులు చాలా కఠినంగానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ప్రశ్నల వర్షం అయితే అల్లు అర్జున్పై కురిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అల్లు అర్జున్ సంబంధించి ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, మీరు బెయిల్ పైన ఉన్నాక తర్వాత మీరు చట్టవిరుద్ధంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది, అండ్ బాన్సర్లకు మీరు ఎందుకు ఆదేశం ఇచ్చారు, గేటు పెట్టి తోసేయమని కూడా ఎందుకు ఆదేశం ఇచ్చారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అల్లు అర్జున్ దానికి కూడా సమాధానం చెప్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పటికే ఏంటంటే అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ర్యాలీగా వచ్చారు, కానీ మీరు ప్రెస్ మీట్లో మాత్రం నేను ఎక్కడ కూడా ర్యాలీగా రాలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అభిమానులు కూడా మళ్ళీ ర్యాలీగా అభివందనం చేశారు అంటూ కూడా పోలీసులు ఇరకటం పెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే బాన్సర్ల గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. అల్లు అర్జున్ బాన్సర్ల గురించి కూడా పోలీసులు కూపి లాగుతున్నారు. ఎందుకు బాన్సర్లను అంతమంది బాన్సర్లను ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మీరు ఆదేశించారు ఫ్యాన్స్ అందరినీ కూడా తోసేయమని అంటూ కూడా అటు పోలీసులు కూడా ప్రశ్నల వర్షం కురిపించాల్సి వస్తుంది. అయితే సీన్ ఆఫ్ యాక్షన్ కింద మన ఒకవేళ అల్లు అర్జున్ని తీసుకెళ్తే సంజయ్ థియేటర్ తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ కూడా చేయనట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే రోడ్ షోపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అల్లు అర్జున్ రోడ్ షో చేశారని దానిపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇదంతా కూడా అయితే ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీలో ఒక గంట సేపటి పాటు అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటన పైన ప్రస్తావించిన తర్వాత దాని తెల్లారి తదనంతరం 7 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు మీరు కేవలం ఎందుకు ప్రశ్నించారంటే పోలీసులు కూడా మౌనం పాటించారు, ఎందుకులే మనకంటూ కూడా మౌనం పాటించారు. కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో పోలీసులే తప్పు చేశారు, మేము ఎక్కడ తప్పు చేయలేదంటూ కూడా వార్తలు వినబడుతూ పోలీసులు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన 15 నిమిషాల ఫుటేజ్ని బయటికి పంపేయడం జరిగింది. ఈ పంపించిన ఫుటేజ్ని అంతా కూడా సోషల్ మీడియా ద్వారా కానీ పోలీసులు ప్రెస్ మీట్ అంటే మొన్న ఆదివారం నాడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ వీడియోని చూపిస్తూ ఎక్కడెక్కడ ఎంత ఓవర్ యాక్షన్గా బన్నీ వ్యవహరించారనే దానిపైన కూడా సిపి మనకు వివరించడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ పరిగణన తీసుకొని ఎందుకు మీరు ఇంత ఓవర్ యాక్షన్గా చేశారు, ఎందుకు కావాలనే చేశారా, లేదంటే యాదృచ్ఛికంగా మీరు అంటున్నారు, మేమైతే కావాలని చేశామని మేము కూడా అంటున్నాం అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశ్నలతో మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు కూడా మనకు కనబడతా ఉంది.